వెళ్లే ముందు కళ్యాణం జరిగే సమయంలో దాదాపు 4 గంటలు అక్కడ కూర్చున్నాం. మళ్ళీ కళ్యాణం అయిపోయి ఇంటికి వచ్చేంత వరకు నాకు ఎలాంటి అనుమానాలు లేవు, ఎవరి మీద అనుమానాలు లేవు. కానీ వచ్చిన తర్వాత నా గన్మెన్ అంటే పార్టీ కార్యకర్త కాదు. ఇంకోటి, నా గన్మెన్కి ఫోన్ చేసింది ప్రైవేటు వ్యక్తులు, కార్యకర్తలు కాదు, ప్రభుత్వంలో భాగంగా పనిచేసే, నిఘా వర్గంలో భాగంగా పనిచేసే వ్యక్తులు. అంటే ఇది అధికారిక సమాచారం. దీన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దాడి చేస్తారేమో అనే సమాచారం ఉన్నప్పుడు కూడా, దాడి జరుగుతుందేమో అనే సమాచారం ఉన్నప్పుడు కూడా నాకెందుకు భద్రత కల్పించలేదు, నాకెందుకు ఎస్కార్ట్ పెట్టలేదు, వచ్చేటప్పుడు కూడా ఉద్రిక్తత పరిస్థితులు ఉన్న సమయంలో కూడా ఎందుకు నా భద్రతని వదిలేశారు? అలా అని చెప్పి నా భద్రత గురించి నాకేం భయం లేదు. నేను చాలాసార్లు మా నాయకులకి చెప్పింది ఏంటంటే, ఇది చాలామంది నాయకులు కూడా మా వాళ్ళకి నచ్చలేదు, జనంలోకి వెళ్ళేటప్పుడు నేను ఒక్కడనే వెళ్తాను, లేదా నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను. రాజకీయాల్లో నాకు నచ్చని అంశం ఏంటంటే, ఏ విషయమైనా గుంపులుగా వెళ్ళి ఒక కుటుంబంతో మాట్లాడాలన్నా, ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, ఒక సమస్య తెలుసుకోవాలన్నా కుదరటలే. ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది, ఇప్పుడు ఒక నాయకుడు వెళ్తుంటే నాయకుడితో పాటు 4 కెమెరాలు వస్తున్నాయి. ఇంతకుముందు మీడియా వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు, ఇప్పుడు ప్రతి నాయకుడితో పాటు సొంత సోషల్ మీడియా టీం వస్తుంది. నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న నాయకులు బయటకు వస్తే ప్రజల కోసం పనిచేసేది చాలా తక్కువ సమయం అవుతుంది, పబ్లిసిటీ చాలా ఎక్కువైపోతుంది. ఇది సమాజానికి నష్టం అని నా అభిప్రాయం.